నమస్తే జలగన్నా, నేను మీ పార్టీ కార్యకర్తనన్నా. ఓ కార్యకర్తవా, ఏమయ్యా ఇలా వచ్చినావు? మరి ఏట్లేదన్నా, నీ 1.0 పరిపాలనలో కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఈసారి 2.0లో కార్యకర్తల్ని బాగా పట్టించుకుంటానన్నావు కదా. అవును అన్నాను కదా, బాగా పట్టించుకుంటా. పట్టించుకోవడం అంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్నా, అవి మీరే క్లియర్ చేయాలి. మరి అసలు ఈసారి ఇంపార్టెన్స్ ఇస్తుందే మీకు, ఏదైనా అడుగో క్లియర్ చేస్తా. ఇప్పుడు 1.0లో 11 సీట్లు వచ్చాయి కదన్నా, అందుకేగా నన్ను ముద్దుగా లెవెన్ మోహన్ రెడ్డి అనేది. మరి ఈసారి 2.0లో 11 కాస్త పోయి నెంబర్ 1 వస్తుందంటావా అన్నాయ్? నీ డౌట్ నా ఫేసులోనే ఉంది, ఇంకేమున్నాయి డౌట్లు? ఇప్పుడు 1.0లో మన నాయకులతో బండబూతులు తిట్టించావు కదన్నాయ్, ఈసారి 2.0లో నువ్వే డైరెక్ట్ గా తిడతావా లేక కొట్టిస్తావా, లేకపోతే మా కార్యకర్తలతో తిట్టిస్తావా కొట్టిస్తావా? ఇదేంటయ్యా ఇదేం డౌట్? ఆగు జలగన్నాయ్, నన్ను చెప్పనివ్వు. ఇప్పుడు 1.0లో ఆ మాధవ్ బట్టలోడు తీశాడు కదా, మరి 2.0లో మా కార్యకర్తలందరితో బట్టలు తీయించి వీడియో కాల్స్ చేయిస్తావా? 1.0లో తిరుమల లడ్డు కల్తీ చేయించావు, ఈసారి 2.0లో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో లడ్డు కల్తీ చేయిస్తావా? గోవిందా గోవిందా. 1.0లో ప్రజావేదికను కూల్చేశావు, మరి 2.0లో ఏంటి అమరావతినే కూల్చేస్తావా? ఇదిగో నువ్వు అసలు నా కార్యకర్తవేనా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? అయ్యో, ఇవన్నీ మా కార్యకర్తల డౌట్స్ అన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పనివ్వు. చెప్పవయ్యా చెప్పు. 1.0లో తాడేపల్లి ప్యాలెస్ నుండి అడ్డమైన పన్ను నడిపించావు, మరి 2.0లో లండన్ నుండి నడిపిస్తావా? రే ఆగన్నా, నన్ను చెప్పలేవు. 1.0లో దళితుడిని చంపించి డోర్ డెలివరీ చేయించావు, ఈసారి మొత్తం అందరినీ డెలివరీ చేయిస్తావా? మెల్లగా చెప్పరా. ఇప్పుడు నువ్వు మాకు ఇంపార్టెన్స్ ఇచ్చావు కదా అన్నా, మరి కార్యకర్తలు గొంతు పెద్దగానే ఉంటది. మరి నా కర్మరా, నా కర్మ. 1.0లో బాబాయి బాత్రూము గొడ్డలి ఫేమస్ అన్న, మరి ఈసారి 2.0లో బాహుబలి కత్తి లాంటి దాంతో బాగా దగ్గరైన వాళ్ళను పంపించేస్తావన్నా? ఓరి నీ అమ్మ కడుపు మాడ, నువ్వేంద్రా ఇలా తగులుకున్నావు? అన్నోయ్, 1.0లో తప్పు చేస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టావు, ఈసారి 2.0లో సప్త సముద్రాల అవతల నుండి పట్టుకొచ్చి ఏం చేస్తావన్నా? బట్టలు ఊడదీసి నిలబెడతా. నువ్వు అలా బట్టలు తీసి నిలబెడితే మరి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందన్నా? మరి వాళ్ళ తరపున కూడా బంధువులు సర్కిల్ ఉంటది కదన్నా, మరి కక్ష కడతారు కదన్నా, మరి వాళ్ళందరి ఓట్లు నీకు ఏత్తేనే కదన్నా నువ్వు గెలిచేది. 2.0లో అంతే. ఇప్పుడు 1.0లో మంత్రులు ఎమ్మెల్యేలు బూత్ నాయకులు కబ్జాలు అవినీతి చేసేవారు, ఈసారి 2.0లో ఆ బాధ్యత మా కార్యకర్తలకు ఇస్తావా అన్నాయి? నేనేదో మీ మంచి కోసం, మీ కార్యకర్తల బాగు కోసం ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటే నువ్వేందయ్యా ఇలా మాట్లాడుతూ ఉన్నావు? జలగన్నా, 1.0లో నువ్వు చేసిన దరిద్ర పనులకి జనాలు మనల్ని పిచ్చి కుక్కలా చూస్తున్నారు, కనిపిస్తే తరుముతున్నారు. ఇక ఈ 2.0 రాజకీయం నువ్వు చేస్తే మీతో పాటు మాకు దాక్కోవడానికి ప్రపంచకంలో ప్లేసే ఉండదన్నాయి. చేస్తాడట పెద్ద 2.0 రాజకీయం. ముందు నీ పై ఉన్న కేసులు కాల్ చూసుకో చిన్నైనా.